ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎంకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేటీఎంకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జెఫరీస్ రేటింగ్ను తగ్గించింది. పేటీఎం ఆదాయం ఏటా 28% క్షీణించిందని, ఇది తక్కువ పనితీరు నుంచి నాట్ రేటింగ్కు మారిందని జెఫరీస్ పేర్కొంది. దీనిపై జెఫరీస్ ఏమంటోందంటే, ఆర్బీఐ గనుక ఒకవేళ పేటీఎంపై చర్యలు తీసుకోకుండా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటోంది. రెవెన్యూ ట్రాక్షన్, వ్యయ నియంత్రణ నుండి ఉత్పన్నమయ్యే సానుకూల ప్రతికూలతలను తాము పరిగణలోకి తీసుకొని ఉండేవారమని తెలిపింది. అయితే పేటీఎంపై ఆర్బీఐ చర్యలు కొనసాగుతున్నట్లుగా వస్తున్న నివేదికల నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జెఫరీస్ వెల్లడించింది. ఇక కార్పొరేట్ రంగంలో ఆయా కంపెనీల తీరు ఎలా ఉంది, ఆర్థికంగా సదరు సంస్థ సామర్థ్యాలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై ఇండిపెండెంట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు రేటింగ్స్ ఇస్తున్నాయంట. ఆ రేటింగ్లను పరిగణలోనికి తీసుకునే సంస్థల్లో పెట్టుబడులు, వినియోగదారుల్లో నమ్మకం ఉందని తెలుస్తోంది. అలా కాకుండా ఏ మాత్రం నెగటివ్ రేటింగ్ వచ్చినా సంబంధిత కంపెనీపై నమ్మకం సడలిపోతుందట.